ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః యో భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. ఓ అర్జున, నేను అంటే పరమాత్మ అన్ని భూతముల యందు సమత్వ దృష్టి కలిగి ఉంటాను. నాకు ద్వేషింప తగిన వాడు కానీ ప్రియమైన వాడు కానీ ఎవరూ లేరు. అంతా నాకు సమానులే. ఎవరైతే నన్ను ఏకాగ్ర భక్తి అనన్య భక్తితో ఉపాసిస్తారో నేను వారిలో ఉంటాను, వారు కూడా నాలోనే ఉంటారు. ఇది వరకు చేసిన విషయాన్నే పరమాత్మ మరో కోణంలో వివరిస్తున్నాడు. పరమాత్మ అన్ని జీవులలోనూ ఆత్మస్వరూపంగా స్థితుడై ఉన్నాడు. ఆయనకు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఇష్టులు, ఒకరు అయిష్టులు, ఒకరి మీద ప్రేమ, మరొకరి మీద ద్వేషము అని లేదు. అందరూ సమానమే. పరమాత్మకు ఒకరి మీద ద్వేషము, మరొకరి మీద ఇష్టం కానీ లేవు. కాకపోతే ఎవరు పరమాత్మను భక్తితో సేవిస్తారో వారి వెంట ఉంటాడు, వారిని తనలోనే కలుపుకుంటాడు. దీనికి కొంతమంది విపరీతార్థం తీసి పరమాత్మకు కూడా తనకు ఇష్టమైన వాళ్ల మీద పక్షపాతం ఉంది అని అంటుంటారు. అందుకే మొదటి పాదంలో నాకు ఎవరి మీద ఇష్టము అయిష్టము లేవు, నాకు అందరూ సమానమే, నాకు దగ్గరగా వచ్చిన వాళ్లను నాలో చేర్చుకుంటాను, నేను వాళ్లకు దగ్గర అవుతాను అని అన్నాడు. ఇది అందరికీ ఓపెన్ ఆఫర్. పరమాత్మకు ధ్యానించటం, పరమాత్మకు దగ్గర అవ్వటం మన చేతిలోనే ఉంది. మనం దూరంగా ఉంటూ ఆయనని పక్షపాతం అంటే ఎలా? మనం కూడా పరమాత్మ దగ్గర అవ్వటానికే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మన వాళ్ళు మరొక వితండవాదం లేవదీస్తున్నారు. పరమాత్మకు అందరూ సమానమైనప్పుడు కొందరు ధనవంతులుగా పుట్టి సుఖాలు అనుభవిస్తున్నారు, మరికొందరు దరిద్రులుగా దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నారు అని వాదిస్తున్నారు. మనం దీని గురించి ఇదివరకే చెప్పుకున్నాం. వారి వారి పూర్వజన్మ వాసనల ప్రకారం జన్మిస్తుంటారు. పూర్వజన్మల ఫలాలను బట్టి ఈ జన్మలో సుఖ దుఃఖాలు కలుగుతాయి. వారు చేసిన కర్మలకు అనుగుణంగా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో వాటిని సమానంగా పంచి పెడతాడు పరమాత్మ. అందులో ఎవరి మీద పక్షపాతం చూపించడు. ప్రాణులు పుణ్యకార్యాలు చేస్తే సుఖాలను, పాపకార్యాలు చేస్తే దుఃఖాలను పొందుతారు. ఎవరి కర్మలను బట్టి వారికి తగిన ఫలం లభిస్తుంది. ఇతరులకు మేలు చేసేవారు, భగవంతుని భక్తితో పూజించేవారు, మనసు నిర్మలంగా ఉంచుకునేవారు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. అలా కాకుండా ఎప్పుడూ మనసులు మలినంగా ఉంచుకునేవాళ్ళు, ఇతరులకు హాని చేసేవాళ్ళు, దేవుడి మీద నమ్మకం భక్తి లేని వాళ్ళు ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారు. మరికొందరు ధనము, పదవి, ఆస్తి, అంతస్తు, కామసుఖం ఈ వ్యామోహాలతో పడి వాటి పిచ్చిలో పడి చేయకూడని పనులన్నీ చేసి జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. కోటాను కోట్లు సంపాదించిన వారు కూడా జైలు జీవితం అనుభవించటం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇది ఒకరు చేసేది కాదు, ఎవరికి వారు చేసుకున్నది. ఇది ప్రకృతి నియమము, దీనిని ఎవరూ దాటలేరు. కాబట్టి ప్రాణులు అనుభవించే సుఖ దుఃఖాలను పరమాత్మ ఎటువంటి బాధ్యత వహించడు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి, తప్పదు. సూర్యకాంతి అన్నిటి మీద సమానంగా
ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాగే పరమాత్మ ప్రేమ కూడా అందరి మీద సమానంగా ఉంటుంది. కానీ అద్దంలో పడ్డ సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది, మట్టి మీద పడ్డ సూర్యకాంతి ప్రతిఫలించదు. అలాగే సత్పురుషులలో ఉన్న ఆత్మ దివ్యమైన ప్రకాశాన్ని వెదజల్లితే రజోగుణము తమోగుణములో సతమతమయ్యే వారిలో ఉన్న ఆత్మ ఎటువంటి ప్రకాశము లేక రజస్తమో గుణములతో కష్టపడి ఉంటుంది. నిర్మలమైన అద్దము మన ప్రతిబింబాన్ని చక్కగా ప్రకాశవంతంగా చూపిస్తుంది. పక్కనే ఉన్న మకిల పట్టిన అద్దంలో అసలు మన ప్రతిబింబమే కనపడదు. ముందు మనం అద్దాన్ని పట్టిన మకిలను తుడిస్తే ఆ అద్దం కూడా మన ప్రతిబింబాన్ని ప్రకాశవంతంగా చూపుతుంది. కాబట్టి ముందు మనం మన మనసుకు పట్టిన రజో తమో గుణములతో వివిధములైన మోహములతో పేరుకుపోయిన మకిలలను శుభ్రంగా తుడవాలి. అప్పుడు మనసు అద్దంలాగా నిర్మలంగా ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ కూడా దివ్యమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంది. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఎవరైనా మన ఇంటికి వస్తే వారిని లోపలికి రమ్మంటాము, వారికి మర్యాదలు చేస్తాము. అలాగే భగవంతుడు ఎవరి భక్తితో శ్రద్ధతో అనన్య భక్తితో తన దగ్గరకు వస్తే వారిని తన లోపలికి తీసుకుంటాడు, వారిలో తాను ఉంటాడు. కాబట్టి అందరూ నిర్మలమైన హృదయంతో పరమాత్మకు దగ్గరవటానికి ప్రయత్నించాలి. అప్పుడే పరమాత్మ మనలో ఉంటాడు, మనలను తనలోకి లాక్కుంటాడు. అప్పుడు మనం నిరంతర సుఖము శాంతిని పొందుతాము. 30వ శ్లోకం. अपि चेत्सु दुराचारः भजते मामनन्यभाक् साधुरेव సమంతవ్యః సమ్యగ్వసితో హి సహ. దుర్మార్గుడు దురాచారుడైన వాడు నా మీద అనన్య భక్తితో ఏకాగ్ర భక్తితో నన్నే ఉపాసిస్తూ వాడిని సత్పురుషునిగానే భావించాలి. ఎందుకంటే అతనికి నా మీద అనన్య భక్తి నిర్మలమైన మనస్సు ఏకాగ్రత ఉన్నాయి. ఇక్కడ మరొక విశ్లేషణ చేస్తున్నాడు పరమాత్మ. ఒకడు దుర్మార్గుడు, ఎల్లప్పుడూ ఇతరులకు అపకారం చేస్తాడు. వాడి సంగతి ఏమిటి? వాడు ఎవరికి అలా దుర్మార్గుడిగా ఉండాల్సిందేనా? ఎప్పటికి కూడా వాడు దుర్మార్గుడిగా ఉండాల్సిందేనా? వాడికి మోక్షం లేదా అంటే ఉంది అని అన్నాడు పరమాత్మ. ఎంతటి దుర్మార్గుడైనా కానీ సత్పురుషుల మాటలు వినటం ద్వారా జ్ఞానం కలగటం ద్వారా మంచివాడుగా మారితే వాడికి తప్పకుండా నాలో చేర్చుకుంటాను, వాడి వెంట ఉంటాను అని అభయం ఇస్తున్నాడు పరమాత్మ. కాకపోతే అతనికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అదేమిటంటే సమ్యక్ వ్యవస్థిత, అంటే స్థిరమైన మనోనిశ్చయం కలిగి ఉండాలి. ఎలాంటి మనోనిశ్చయం అంటే ఇంక మీదట సాధు స్వభావంతో ఉంటాను అని, అనన్యభాక్ అంటే సాటిలేని భక్తి శ్రద్ధలతో పరమాత్మను ఆరాధిస్తాను. అలా చేయటం వలన అతడు అంతకుముందు చేసిన పాపాలు కాలి భస్మం అయిపోతాయి. కాబట్టి మిక్కిలి దుర్మార్గుడైనప్పటికీ భగవద్గీత విని సాధువుగా మారి పరమాత్మయందు అనన్య భక్తితో స్థిరమైన నిశ్చయంతో ఉంటే వాడిని పరమాత్మ తప్పకుండా తన హక్కున చేర్చుకుంటాడు. దుర్మార్గుడైన కుమారుడు సన్మార్గుడైతే ఏ తల్లి తండ్రి చేరదీయరు. అలాగే భగవంతుడు కూడా అలా కాకుండా మరలా వెనకటి జీవితం మొదలు పెడితే వాడు అనన్యభాక్ కాని సమ్యక్ వ్యవసితుడు, సాధువు కాని కాలేడు. కాబట్టి పాపాత్ముడు ఎల్లప్పుడూ పాపాత్ముడే కాదు, వాడికి పుణ్యాత్ముడయ్యే అవకాశం కూడా ఉంది. దానికి మార్గం కూడా చూపించాడు పరమాత్మ. అంతకు ముందు చేసిన పాపాలు పోవాలంటే, ఆ పాపాలు నాశనం కావాలంటే ఏం చేయాలో పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. అప్పటిదాకా పాపాలు చేయకూడని పనులు చేసిన వారిలో గిల్టీ మైండ్ ఉంటుంది.
తప్పు చేశాము అనే భావన. కొంతమందికి ఎన్ని దుర్మార్గాలు చేసినా ఆ గిల్టీ మైండ్, పశ్చాత్తాపం ఏ కోశాన ఉండదు. వారి గురించి వదిలేయాలి. మనిషి మారటం ద్వారా ఆ గిల్టీ మైండ్ అంటే అపరాధ భావనలు పోగొట్టుకోవచ్చు. దానికి కావలసింది అనన్య భాక్ అంటే అనన్య భక్తి, నిష్కామ భక్తి, ఏకాగ్ర భక్తి. ఇంక మీదట ఏ పాపాలు చెయ్యను, దుర్మార్గాలు చెయ్యను అనే నిశ్చయాత్మక బుద్ధి. ఇవి కనుక ఉంటే అప్పటి వరకు చేసిన పాపాలు క్రమక్రమగా క్షీణిస్తాయి. అతనిలో ఉన్న గిల్టీ మైండ్ కూడా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుంది. అటువంటి వాడు సాధురేవా అంటే సాధువుగా మారటానికి అవకాశం ఉంది. కాబట్టి పాపాత్ములు కూడా పుణ్యాత్ములు కావటానికి కృషి చేయాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ సాధువు అని వాడారు. సాధువు అంటే సాధు స్వభావం కలవాడు. స్వాధువు అంటే కానీ కాషాయాలు కట్టి జడలు పెంచుకున్నవాడు, కాషాయాల ముసుగులో అక్రమాలు చేసేవాడు సాధువు కాడు. సాధువు అంటే మంచివాడు, మంచి పనులు చేసేవాడు, నిర్మలమైన మనసు కలవాడు, అనన్య భక్తి కలవాడు. అందుకే పరిత్రాణాయ సాధునాం అని అన్నారు. పరమాత్మ నేను సాధువులను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను అని హామీ ఇచ్చాడు. పరమ దుర్మార్గుడు కూడా పరివర్తన చెంది పరమాత్మయందు నిశ్చయాత్మక బుద్ధి, అనన్య భక్తి కలిగి ఉంటే మరలా తన పాప జీవనమునందు ఆసక్తి లేకుండా ఉంటే అటువంటి వారిని సాధువు అని అంటారు. అటువంటి సాధువులకు ఏం ఫలితం లభిస్తుంది అనే విషయం తరువాతి శ్లోకంలో వివరించారు పరమాత్మ. హరే కృష్ణ.